కేసీఆర్ స్పష్టంగా ఒక మాట చెప్పిండు, దేశ రక్షణ కొరకు మేము ట్యాప్ చేస్తామని. దేశ రక్షణ దేనికి? నువ్వు ముఖ్యమంత్రివా ప్రధానమంత్రివా? అంటే అడ్మిటెడ్ ఫ్యాక్ట్ నీటినట్టు ప్రూవ్డ్, తను ఒప్పుకున్నాడు, తప్పు చేసినా ఒప్పుకున్నాడు. దేశ రక్షణ కొరకు ఉపయోగించాల్సిన టెక్నాలజీని తన పార్టీని కాపాడుకోవడానికి, తన ఆర్థిక స్థితిగతిని మెరుగుపరచుకోవడానికి, ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఖచ్చితంగా కేసీఆర్ ఉపయోగించిందని చెప్పి ఓపెన్ గా చెప్పిండు. ప్రభుత్వ అధినేతగా నాకు అధికారం ఉంటుంది, నేను వాడుకున్నా అని కూడా చెప్పిండు. ఇంకా శశభిషలు ఏం లేవు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ కన్ఫెషన్ ఇస్తాడా, లేకపోతే బలవంతంగా కన్ఫెస్ చేపిస్తారా? మరి ఏదో కోర్టు ముందు రిజిస్టర్ చేస్తే 164 చేస్తే ఇంకా ప్రభాకర్ రావు ఒక రకంగా ప్రభుత్వానికి ఉపయోగపడ్డట్టు. ఇన్ని రోజులు ప్రభుత్వం నుంచి సొమ్ము తిన్నందుకు ఐపీఎస్ ఆఫీసర్గా దానికి న్యాయం చేయాలంటే కన్ఫెస్ చేయాలి. 164 స్టేట్మెంట్ ఏదో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన కన్ఫెస్ చేసి, నాకు కేసీఆర్ కూడా చెప్పిండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా కేసీఆర్ ఈజ్ ద అక్యూజ్డ్ నెంబర్ 1, కల్ప్రిట్ నెంబర్ 1. అక్యూజ్డ్ కాదు నేను అనేది, కల్ప్రిట్ నెంబర్ 1. ఎందుకంటే వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎందుకు సార్, ఏం అవసరం? బీయింగ్ ఎ హెడ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, బీయింగ్ ఎ సీఎం, నీకేం అవసరం? నీకు వంది మాగదులే ఎవరికైనా చూసుకోవాలి, కానీ డైరెక్ట్ నువ్వే ఇన్వాల్వ్ అయినావు. మందావుకుంటూ ఫామ్ హౌస్లో కూర్చొని ఎవడేం మాట్లాడుకున్నాడు ఎంజాయ్ చేయలేదా? నువ్వు ఎంజాయ్ చేసిన దానికి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. నీ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రత్యర్థి ఎమ్మెల్యేలు పోటీ చేసినప్పుడు వాళ్ళ ఆర్థిక ట్రాన్సాక్షన్లు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అని సుట్ కేసులు ఎత్తుకపోయింది మీరు కదా. మీ పోలీసులు దాడి చేసి వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించింది అంటే ప్రీఫోన్ ఎంత ముందస్తుగా ఎలక్షన్లు తీసుకొస్తాడో మనం చూసినాం. 18లో 19లో రావాల్సిన ఎలక్షన్ 18లోనే వచ్చింది. 18లో ఏం చేసిండు అంటే ఇంకా సంవత్సరం ఉన్న ఎలక్షన్లు అని చెప్పేసి భ్రమలో అందరూ కూడా ఆర్థికంగా వాళ్ళు రెడీగా లేరు. అయినా సరే ముందుకు తీసుకొచ్చింది. అయినా సరే ఇంకా భయం, వాళ్ళతో ఏమైనా ఆర్థికంగా నిధులు ఉన్నాయేమో, ఆ నిధులను ఏ విధంగా మనం కొట్టేయాలని చెప్పేసి కొట్టేశారు, బరాబర్ కొట్టేశారు. ఆ ఎమ్మెల్యేలకు నొప్పి లేకుంటే మనం చేసేదేం లేదు. దిస్ ఈస్ ద రైట్ టైం. ఆ కేసులను మీరు వాడుకోవచ్చు. ఆ ఎమ్మెల్యేలు కౌంటర్ బ్లాస్ట్ మీరు ఇప్పటికైనా మీరు కేసులు వేయచ్చు. ఎందుకంటే చీటింగ్, ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్ కి లిమిటేషన్, దానికి ఎంత శిక్ష ఉంటుందో ఆ శిక్షా కాలం దాన్ని లిమిటేషన్ గా వాడుకుంటారు. అంటే 10 సంవత్సరాల లోపల ఎప్పుడైనా కంప్లైంట్ చేయొచ్చు. మీ ఆర్థికంగా మీరు మిమ్మల్ని పోలీసుల ద్వారా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో మీ మీద ఎఫ్ఐఆర్లు అయినా అదే ఎఫ్ఐఆర్ మీకు ఆధారం. ఇప్పుడు కేసీఆర్ మీద మీరు ఎందుకు ఫైల్ చేయరు కేసులు? రాజకీయంగా మీకు భవిష్యత్తు ఉండదేమో, ఒక పార్టీ అధ్యక్షుని మీద నేను కేసు వేస్తే మళ్ళీ ఇంకో మన పార్టీ అధ్యక్షుడు భయపడుకుంటాడేమో, మనకు యాక్సెస్ ఇవ్వడం అది కాదు కదా కావాల్సింది. మీకు అన్యాయం జరిగింది, ప్రజల కొరకు మీరు పనిచేసినప్పుడు రండి. ఎందుకు రారు? బయటికి ఎందుకు రారు? కేసీఆర్ మీద కేసులు ఎందుకు పెట్టరు? పెట్టాల్సిందే. కేసీఆర్ చేసిండు, తప్పు చేసిండు. బాధ్యత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి చేసుకోలేదా? మరి తప్పు చేసినప్పుడు కూడా అదే విధంగా బాధ్యత వహించాల్సి వస్తుంది, బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, బాధ్యత తప్పు ఆయన మీద వేయాల్సి వస్తుంది. ఆయన అక్యూజ్డ్ గా నిలబెట్టి ప్రభాకర్ రావుని తీసుకొచ్చి విచారణ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు సిట్ ముందు అవును నేను కేసీఆర్ చేయమంటే చేసిన అనగానే కేసీఆర్ అయిపోతుందా? డెఫినెట్ గా 164 స్టేట్మెంట్ మరి అదే కదా చట్టం అదే చెప్తుంది కదా మనకు. చెప్పిన తర్వాత ఆయనకు అవకాశం ఉంటది కదా, ఆయన డిఫెన్స్ కౌన్సిల్ నియమించుకొని కోర్టుకు తిరిగి బెయిల్ తీసుకొని అందరిలాగానే కదా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. గౌరవ్ అంబేద్కర్ గారు ప్రతిపాదించిన రాజ్యాంగంలో అందరు ఒకటే. ఏం ఎగ్జంప్షన్ ఉంది? ఎందుకు ఎగ్జంప్షన్ ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రికి ఎందుకు ఎగ్జంప్షన్ ఉంటుంది? ముఖ్యమంత్రికి ఉంటే ప్రివిలేజ్ ని ఎక్సర్సైజ్ చేసుకొని కోర్టు ఆర్డర్లతో ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని సిఆర్పిసి 164 అంటే పాత దాని ప్రకారం మరి ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తున్నాం మనం? ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆయన హీ ఈజ్ విల్లింగ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ అబౌట్ ద కేస్. వీళ్ళంతా చెప్పారు కదా, రాధాకిషన్ రావు అదే అన్ని రికార్డ్ అయినాయి. మా సార్ చేయమన్నట్టు చెప్పినామని వాళ్ళు ఆల్రెడీ చెప్పినారు కదా. ప్రభాకర్ రావు కూడా చేయండి. మరి ప్రభాకర్ రావు వస్తే దానికి ఏముంది అంటే రాధాకిషన్ ప్రభాకర్ రావు మీద నెట్టిండ్రు. వీళ్ళందరూ కూడా 164 స్టేట్మెంట్ లో బాధ్యతను ప్రభాకర్ రావు మీద వేసిండ్రు. యాజ్ పర్ మై బాస్ అన్నారు. అక్కడ బాస్ అంటే కేసీఆర్ అని వాళ్ళు చెప్పలేదు. మై బాస్ అన్నప్పుడు అందరు ప్రభాకర్ రావు అనుకుంటారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఈజ్ విల్లింగ్ ఏమైనా చెప్పాలనుకుంటే కోర్టు ముందు కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ముందు రిక్విజేషన్ పెడతారు. పక్క మ్యాజిస్ట్రేట్ కి ఎవరికో ఒకరికి అలర్ట్ చేస్తే వాళ్ళ ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ అది ఖచ్చితంగా భగవద్గీతకు తక్కువేం కాదు, బైబిల్ కి తక్కువేం కాదు. 164 స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని వందల శిక్షలు పడ్డ రోజులు ఉన్నాయి. 164 స్టేట్మెంటే మనకు బలం. మీకు అవకాశం ఉంటుంది, డిఫెన్స్ కౌన్సిల్ ఉంటాడు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఛార్జ్ క్రియేట్ చేసినా కానీ ఛార్జ్ ఎప్పుడైతే కోర్టు నమోదు చేస్తుందో ఆరోపణలను ఛార్జ్ గా ఫ్రేమ్ చేస్తారు. 164 కింద ఒకవేళ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇస్తే
ఫిక్స్ Immediate గా అయిపోతాడు కేసీఆర్ నోటీసులు ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేయొచ్చు. ఎందుకు వాళ్ళకు డిస్క్రిషన్ అథారిటీ పూర్తి స్థాయిలో విచక్షణాధికారము ఐఓకు ఉంటది. ఐఓను రాష్ట్రపతి కూడా కదిలించలేడు. ఓకే, మనకున్న బలం అది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని ఎవరు కూడా, రాష్ట్రపతి అంటే బాస్, మొత్తానికి కాన్స్టిట్యూషన్ కే బాస్. రాష్ట్రపతి కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి అధికారం లేదు. SHO ఇస్ ద బాస్. డీజీపీ వచ్చినా కూడా డీజీపీ సలహా ఇవ్వాల్సిందే తప్ప దాన్ని మొత్తం తీసుకొని నేనే చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. అన్లెస్ కోర్టు ఏదైనా ఆర్డర్ ఇచ్చి SHOను మార్చి డీజీపీని SHO చేస్తే తప్ప అవకాశం లేదు. SHOకి పూర్తి అధికారాలు ఉంటాయి.